బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక కార్యకర్త కరాటే కళ్యాణి. మహిళల్ని టార్గెట్గా చేసుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్లో తలపెట్టిన ప్రజాగ్రహ సభలో ఆమె పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో హిందువుల ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. ఈ సమయంలో భారతదేశంలో మనం కలిసి ఉండకపోతే ఇక్కడ కూడా అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్న కరాటే కళ్యాణితో రవితేజ ఫేస్ టు ఫేస్. బంగ్లాదేశ్ లో హిందువులతో పాటు ముఖ్యంగా మహిళల పైన అఘాయిత్యాలు, వాళ్ళని అక్కడి నుంచి కిడ్నాప్ చేయడము, బలవత్కారం చేయడము, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండాలా ఉండొద్దా అని ఒక పరిస్థితి నెలకొంది. దీని గురించే ఈరోజు ఇందిరా పార్క్ లో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తారు. బంగ్లాదేశ్ పరిస్థితి అందరికీ తెలిసిందే, కానీ మహిళలు మాత్రం క్రూరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. అక్కడ ఏం చెప్తారు దానిపైన? బంగ్లాదేశ్ లో ఫ్యూచర్ మనదన్నమాట. మన బంగ్లాదేశ్ ఎలా ఉందంటే ఇప్పుడు మన ఫ్యూచర్ కూడా కనిపిస్తుంది వాళ్ళని చూస్తే. భారతదేశం ఫ్యూచర్ అలా ఉండకూడదని నేను ప్రార్థిస్తున్నా. ఇప్పటికి కాకపోయినా 30-40 సంవత్సరాల తర్వాత భారతదేశం అలా తయారైపోతుందేమో, అలాంటి పరిస్థితి తీసుకొస్తారేమో. ఎందుకంటే ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం, కొమ్ము కాస్తు సెక్యులర్ భావజాలంతో మన హిందువుల పైన జరుగుతున్న దాడులు ఖండించకుండా ప్రతి దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నంత కాలం ఇలానే ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇదే పరిస్థితిలో ఉన్నాము. బంగ్లాదేశ్ లో ప్రతి నిమిషం తల్లిదండ్రులకు ఎదురుగా అమ్మాయిల్ని రేప్ చేస్తున్నారు, అన్నదమ్ములు ఎదురుగా పిల్లల అక్క చెల్లెల్ని చేస్తున్నారు, భర్త ఎదురుగా భార్యను చేస్తున్నారు. ఇవన్నీ చూసి గుండె తరుక్కుపోతుంది. ఆడపిల్లలు ముఖ్యంగా చాలా ఘోరంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎంతైనా సరే గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాము, మాట్లాడతాము, నినాదాలు ఇస్తాము, సభలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. మనం బంగ్లాదేశాలు ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి అలా ఉంది. అదే పరిస్థితి ఓల్డ్ సిటీలో లేదా, హైదరాబాద్ లో లేదా, ముంబైలో లేదా, కోల్కతాలో లేదా, ఎక్కడ లేదు. భారతదేశానికి సగానికి సగం పాకింది. ఇప్పుడు ఎవరైతే ఈ సెక్యులర్ భావజాలంతో ఉండి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు పెరుగుతుంటే, వాళ్ళ ఓట్లు ఒక 10 ఉన్నాయి ఇంట్లో అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకులు ఉన్నారో, ఆ నాయకులలోనే ఫస్ట్ తీసి దూరి వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చెరబట్టినప్పుడు తెలుస్తుంది వీళ్ళకి మనం ఇంత తప్పు చేశామని. ఈ రోజు ఓటు చూసుకుంటున్నారు, ఫ్యూచర్ చూడట్లే. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం గట్టిగా ఫైట్ చేయగలదు. ఇంకా వేరే ప్రభుత్వం ఎక్కడ ఏమీ చేయట్లేదు. ఏమైనా మాట్లాడితే బీజేపీని కూడా బద్నాం చేస్తారు. కానీ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వమే చేస్తోంది. ఇంతవరకు ఈ మాత్రం ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం పక్కకి వెళ్ళిందా? హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితే మంది కూడా పక్క ఈ రోజు రాసి పెట్టుకోవచ్చు. అది మనం భయం వేస్తుంది చూస్తుంటే. రేపొద్దున మన పిల్లలు ఇలా అవుతారా? ఇలా మనం కూడా అయిపోతామా? మనకేమీ సంపాదించిన ఆస్తులు పోగొట్టుకుంటే కళ్ళు. అక్కడ దాడులకు పాల్పడ్డ, అమ్మాయిలపైన అఘాయిత్యానికి పాల్పడ్డ వారు భారతదేశంలోకి చొరబడి హైదరాబాద్ శివారు ప్రాంతంలో షెల్టర్ జోన్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా షెల్టర్ తీసుకుంటున్నారు, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇదే సందట్లో సడేమి అని వాడు తెల్లగా మెల్లగా చల్లగా చాప కింద నీరులో జారిపోతున్నారు, వచ్చేస్తున్నారు. రోహింగ్యాలు మనం ఎప్పటి నుంచో కట్టడి చేస్తున్నా వచ్చేస్తారు. ఏదో విధంగా వచ్చి ఆ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళ పరిస్థితి వాళ్ళు సమాయత్తం చేసుకొని మొత్తం అంతా రెడీగా ఉండి మెల్లగా ఆ శరణార్థుల్లా వచ్చి మన మీద ఏకమేకే కూర్చుంటున్నారు. మనకి ఇట్లా గొడవలు అవుతున్న సమయంలో మెల్లగా ఏదో ఒక విధంగా వచ్చేస్తున్నారు. మనం ఎలా కట్టడి చేయగలం? ఏ మూల నుంచి వచ్చారో వాడెవడో ఉంటాడు, బీరకాయ పీసు చుట్టంగాడు. ఆ చుట్టంగాడిని కలవడానికి వచ్చానని చెప్తాడు. తర్వాత వాడు ఇక్కడ ఇల్లు కనుక్కుంటాడు, ఇల్లు ఇక్కడ పెట్టేస్తాడు. అట్లాంటి పరిస్థితి. మనం ఎంతమందిని ఆపేస్తాం, ఎంతమందిని కట్టడి చేస్తారు, ఎంతమందిని చూసుకుంటూ చేయగలరు? కాబట్టి మనం కట్టడి చేసే పరిస్థితిలో ఎంతవరకు భారతదేశం నిజంగా తస్లీమా నస్రీన్కి కానీ, ఈ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి కానీ ఈ రోజు హసీనా ఆవిడ షేక్ హసీనా కూడా ఈ రోజు మన భారతదేశం ఇచ్చింది అంటే ఆశ్రయం. మనం స్త్రీలను గౌరవిస్తాం కాబట్టి. కానీ వాళ్ళకి అవన్నీ ఉండవు కదా. వాళ్ళు మన స్త్రీలను గౌరవిస్తున్నారా? కోసి కారం పెట్టేస్తున్నారు అందరూ, ఆడ మగ అందరికీ. ఎలాంటి పరిస్థితి? బంగ్లాదేశ్ వాళ్ళని మనం ఇక్కడ ఆశ్రయం ఎందుకు ఇస్తాం? వాళ్ళు దొంగతనంగా వస్తున్నారు. దొంగతనంగా వచ్చిన దొంగల్ని పట్టుకొని ఖచ్చితంగా పంపిస్తారు. టైం పడుతుంది అంతే. వాళ్ళు టైంలో వీళ్ళంతా ఇక్కడ హడావిడిగా ఉన్నారు, వచ్చి దూరిపోతున్నారు అంతే. బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి మహిళల పరిస్థితులకు సంబంధించి ఇప్పటికైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలంటూ మాత్రం ఇక్కడి నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్. బంగ్లాదేశ్ లో